ఎవడి హిడింబుడు? నా ఒక్కొక్క ముష్టిఘాతమునకు ఒక్కొక్క గుక్కడు నెత్తరు కక్కి నిక్కి నేలబడిన కొవ్వెక్కిన కొండయ్య నాకు సమవరుడు. ఎవడీడు? వీడెందుకు అడ్డుపడినాడు? అలసట చందునంత వరకు అసురదేహంతో ఆడుకొనక ముందే వీడెందుకు చచ్చినాడు? అలసట క్రమ్మునంత వరకు గెలుపు సంభవించరాదు. ఇది వీరత్వమునకు చిన్నతనమే. కొమ్మునకు తన కోపము రువ్వినప్పుడు బలము కండలంగేరి సంబరమోదు. పిడికిటిన పిడుగులు పిక్కగల్లు అట్టి సమయాన సమబలుడవసరము. మహావీరుడన్న మాటకు కోట వంటి వాడమనిపించుకున్నాను. ఈ వంటి అక్కసుకారి రౌద్ర రక్కసి మిక్కిలి చక్కగా నిక్కవలనన్నా ఈ ఇడుంబు రక్కసుని బలము చాలుడా? కొండనై నన్ను పిండిగా కొట్టు బలమో సముడు వైరిగాయున్నచో సఫలమగుమో పడినట్టి అసురుని మదముననచ సాధకముగాకపోవుట సత్యమన్నా తగని వారితో తగిన తగవు కాదని నిరుత్సాహపడుతుంటే అగ్రజ. నిరుత్సాహము అని కాదు అర్జున. నిన్న మొన్నటి వరకు జరిగిన సంఘటనలు నా కన్నుల ముందు నిలిచి నా బలమును కన్ను గీటినవి. ఆ సమయంలో ఈ హిడింపుడు కనిపించి సగము బలమైనను సఫలము కాకముందే కన్ను మూసినాడు. అందులకే ఇప్పుడు అనిపించుచున్నది. ఏమనిపించుతున్నది? అతి త్వరగా హస్తినకు పోవాలని అనిపించుతున్నది. మరచిన మరపురాని వారి దురాగతమును నా ఎదుట నిలబడి నన్ను అదిలించుతున్నది అర్జున. అవునగ్రజ, మన ఐదుగురిలో నీ మీదనే ఆ సుయోధనాదులకు కుయుక్తి మెండు. బాల్యమందున నిన్ను బలమైన త్రాళ్లతో గట్టి మడుగునందు నెట్టినారు. అన్నమునందు హాళాహలము గలిపి ప్రాణాపహరణ చేపట్టినారు. సావును చంపిన చేవయిదేమని విష సర్పములను మీద విసరినారు. లక్కతో ఇంటిని చక్కగా నిర్మించి నిప్పును ఆ ఇంట గుప్పినారు. ధాతరాష్ట్రులు నీచులు భూతమతులు మారులో నిన్ను చంపు పన్ను గడలు పన్నినారలో. వారికయ్యున్న బలమును దాచుకోవన్నా అదనొచ్చు తథ్యం విద్య.
అర్జున వినలేదు. వెంటనే హస్తినాపుర ప్రయాణమునకు సిద్ధం కావాలి. అందులకు మన అగ్రజులు ధర్మజుల వారి అనుమతి కావాలి కదా అగ్రజ. ఇప్పుడు కూడా అన్నగారి అనుమతి నీయకపోయినచో మనం ఆ లక్క ఇంటిలో కాలిపోయిన మన అబద్ధము ఈ అరణ్య మధ్యమున ఏ అగ్ని జ్వాలనందు పడి నిజము చేయవలే. అదే ఉత్తమం. బావా ప్రణామం. బావా ప్రణామము. అభీష్ట సిద్ధిరస్తు అని ఆశీర్వదించన అగ్ని ఎందు కాలిపోవుదురేమో. పరాక్రమవంతులు పరిహాసమున కూడా టనరాదు భీమసేన. పరాభవమునకు ప్రతీకారము తీర్చుకోలేనప్పుడు నిమిషము దానికన్నా మరణమే మేలు కదా బావా. మరణమే మేలు కదా, అంతే కదా. మేలు మీ మేలు కాలము ముందు ఎన్నేది. భీమసేన, ధర్మరక్షణ జరగడానికి గాసిపడుట వ్యర్థమే అగును. వేచి చూచుటకు ముఖ్యం. ఈ నిరీక్షణ ఎంత కాలము బావా? కాలము కలిసి వచ్చున్నంత వరకు బావా. ఆవేశం, భీమసేనునికి ఆవేశం. దాని చల్లార్చుట నా విధి. బావా భీమసేన, ఆవేశం నా వలకు నెట్టి నా మాట విను. వినవల కదా బావా, వినకపోయినా నువ్వు విడవవు కదా. బావా అర్జున, బావా నా రాక గురించి ధర్మయుక్తో విన్నవించు. తమది అభీష్టము బావా. అటులనే బావా భీమసేన, ఆవేశం నా వలకు నెట్టి నా మాట విను. వినవలే కదా బావా, వినకపోయినా నీవు విడువవు కదా అని అనకు. క్షంతవుడను బావా, వినకు దూరమున్నది, వివరింపుము. ఒక లగ్నమున 5 జన్మించినారు. నీవు, బకాసురుడు, జరాసంధుడు, కీచకుడు, సుయోధనుడు. వారు 4 వ్యామోహములకు బానిసలు. తిండి వ్యామోహము దండిగా కలిగిన అసురుడు బకుడు తానంతముందు. కీర్తి వ్యామోహమును స్ఫూర్తిగా చేకొని ఆ జరాసంధుడు హతమునుండు. కామము ధృతి మించి వ్యామోహమైనంత నీచకీచకుడు తాన్నిల్గి జత్సు. రాజ్య వ్యామోహమరాచకమైరేగా దుర్యోధనుండు దునుమబడును. ఏకలగ్న జాతకము మమేకమైన 5 ఈ లగ్న మహత్య బలము. ఎవ్వడెమనితో చచ్చును అవురు మిగులు 4 చంపును. మిగులు 4 చంపును మీటి బలుడై. అటులైన బావా, ఆ 4 మొదట నేను ఎవరిని చంపాలి? ఆ 4 బకాసురుడు, జరాసంధుడు, కీచకుడు, సుయోధనుడు. ఆ 4 మొదట నీవు బకాసురుని చంపవాలి. అటులనే బావా, మీ అభీష్టము. బావా భీమసేన, అంతకన్నా ముందు మీరు ఏకచక్రపురం చేరవాలి. అటులనా బావా? బావా అదేమిటి బావా, నా ముఖమును అంత నిశితంగా పరిశీలించుతుంటివి? నీ ముఖమునకేమి బావా, నీ ముఖం ఎప్పుడూ కలకలలాడుతూ ఉంటుంది. ఆ కళ ఎందు బావా, ఆ కళ ఎందు పెళ్లి కళ కూడా వచ్చినదే. బావా, సరసమాడుటకు నేనే దొరికితినా ఏమి? సరసమాడుటకు నేను రాలేదు బావా. సరసమాడుటకు ఒక సఖియ ఈ వరుసనే ఉన్నట్టు అనిపించుతున్నది. అయినా ముఖమునందు పెళ్లి కళ వచ్చిన తర్వాత ఆ ముచ్చట కూడా తీరవలే కదా బావా. సరే బావా. బావా భీమసేన, బావా
ముందుగా అర్జునుడు వెళ్ళినాడు కదా, మరి ధర్మజుడు నా రాక గురించి వేచి ఉండు. నీవు వెళ్ళి కందమూలాదులను ఫలములను సేకరించి తీసుకురా. అటునేనా? అటునే బావా. స్వామి ఆనందం అమాంతం మీద పడితే మనసు మధ్యల మాదిరి పోగుతూ ఉండాలి. సంతోషం సంకలకెక్కి చెక్కిలి గింతలు పెడతా ఉండాలి. నిజమేగే స్వామి, ఇన్నాళ్ళు దిగులు సెగలు రగిలి పొగలు రేగిపోయినా, చింతలు దొక్కుతుంటే సిద్ధమైపోయినా, చల్లని నీ దయ కురిపించి నల్లనయ్యా నారాయణయ్యా అని నిండు మనసుతో ఏడుకున్నా. నా కోరిక తీర్చినావులే. అయ్యోరు అయ్యా నారాయణయ్యా, ఇదేంటి స్వామి నాతో పాటు చెట్టు సేమ ఆనందంతో ఊగిపోతా ఉండాయే. కొండల దోసిట నుండి సామే, కొండల దోసిట నుండి కోనలకు దూకాలని, కుండపోత జలపాతం మరించ గంగమ్మ, కొండల దోసిట నుండి కోనలకు దూకాలని, కుండపోత జలపాతం మరించ గంగమ్మ, నిండైనా ఉండేటి పూలన్నీ, నిండైనా వనములో ఉండేటి పూలన్నీ, మెండుగా కప్పులో మురిసింది వనమమ్మ, మెండుగా కప్పులో మురిసింది వనమమ్మ. తద్దినక ఆహా తద్దినక, ఆహా తద్దినక, తద్దినక తగదిన తద్దినక, మధ్యలక మోగింది ముద్దుల నామ, నిద్దరింక వట్టని పొక్కు సొంతి సెప్పి, నిద్దరింక వట్టని పొక్కు సొంతి సెప్పి, మధ్యాహ్నమైన పొద్దు మొలిచినట్టు, మధ్యాహ్నమైన పొద్దు మొలిచినట్టు,
అంటే ఆ నారాయణమూర్తి భక్తులని తెలిసినది. తంబురా చిరతలు అంటే ఆ స్వామి పాటలు పాడుకుంటూ తిరుగుతా ఉంటారని ఇంకా తెలిసినది. అదేంటి స్వామి అట్ట నిబరపోయారు? పాటలే గాని మాటలు రావాయింది. నారాయణ నారాయణ. ఏమి స్వామి అట్ట ఉండిపోయారు? మాటలు రావా? అయినా నారాయణ నారాయణ అన్నారు కదా, అయితే నాకు అయినోళ్ళే. నారాయణ నారాయణ. నీవు ఆ నారాయణకు అయినదానమైనప్పుడు నాకు నువ్వు అయినదానవే అగుదువు తల్లి. నీవు మాట్లాడనిస్తే మాట్లాడతాను. అయ్యరో అయ్యా నారాయణయ్య, ఇదేంటి స్వామి అయినోళ్ళతో మాట్లాడతారు కానీ పోటాడతారా? చెప్పండి. నా పేరు నారదుడు. తెలుసయ్యా, ఆగండి. మీ అయ్య బ్రహ్మయ్య లోకపాలకుడైన నారాయణమూర్తి పాటలు పాడుకుంటూ లోకాలన్నీ తిరుగుతా ఉంటారు. సామే దండన తింటారు. అదే స్వామి జగడం. జగడాలెట్టడం అంటే మీకు తగిన ఇష్టమట కదా. నారాయణ నారాయణ. నా అనుభవం ఈ అడవులకు కూడా వచ్చినట్టున్నది. పర్వాలేదు స్వామి, వరుసకు మీరు నాకు అయ్యే అనుకుంటా. అయ్యకు బిడ్డకు కయ్యాలు ఎందుకు వస్తాయి చెప్పండి. మీ గురించి చెప్పినారు. నారాయణ నారాయణ. నేనెక్కడ చెప్పినాడు తల్లి? కొంత చెప్పినారులే, కొంత అంతా చెప్పినారు. ఇక నా గురించి చెప్తాను ఎనుకోండి. నీ పేరు కమలపాలిక. నా పేరు కమలపాలిక. హిడంబాసురి సోదరి ఒకట చేత హిడంబి అని కూడా పిలుచుతున్నారు. ఈ దినము నీ అన్న హిడంబునికి తినడానికి ఏ నరుడో దొరికినట్టున్నాడు. ఆ ఆనందమే నిన్ను ఆడించుతున్నది. అయ్యరో అయ్య నారాయణయ్య, నారాయణమూర్తి భక్తులు మీతో అబద్ధం చెప్పకూడదు. ఈరోజు నేను చాలా చాలా ఆనందంగా ఉన్నా. అందుకు కారణం ఏమిటి తల్లి? స్వామి, అందుకు కారణం మా అన్న సావు. ఏమిటి? నీ అన్న సావా? అవును స్వామి, మా అన్న సావే. నీ అన్న హిడంబుడు చచ్చిపోయినాడా? మా అన్న చచ్చిపోయినాడు. మరి నీ అన్న చనిపోతే నీవు ఏడవలేను కానీ చిత్రంగా ఆనందంగా నవ్వుతున్నావేమిటమ్మా? స్వామి, ఇన్నాళ్ళు వాడు ఎప్పుడు సస్తాడా అని ఆశగా ఎదురు చూశాను స్వామి. తోడబుట్టిన వాడి చావునే చూడాలనుకున్నావు. వాడు నా తోడబుట్టినోడే కానీ చెడ్డతనాన్ని కూడా తోడబుట్టినోడు స్వామి. రాక్షసులు సహజముగా దుష్టత్వము దుర్మార్గము వారికి ఇష్టమైన దుర్గుణములు కదా తల్లి. పుట్టిన తోడలే పాపము దిట్టముగా గట్టి పరచి తిరుగు అసురుల పట్టున దుర్గుణములు పోగొట్టుట ఎవరికైనా కుదరదు తల్లి. లేదు స్వామి లేదు, నాకు చెడ్డతనం అంటే భయం. మా అయ్య గుణము అన్న ఇరింపుడికి వచ్చినాడు, నాకు రాలే. కనపడ్డ నరులందరినీ చంపి కలకరా నమిలి మింగేవాడు. తిండరక్క కొండ మాదిరి కూలబడి దిక్కులు గగ్గోలెట్టేటట్టు కేకలెట్టేవాడు. ఆడు చంపింది కాక నరులను చంపి ఈడ్చుకురా అని నాకు కూడా చెప్పేవాడు స్వామి. నారాయణ నారాయణ. నరులను చంపిన అనుభవము నీకుడు ఉండదు కదా? లేదు స్వామి లేదు, నేను చంపలేను. ఏ పాపము చేయనోళ్ళని ఎట్టా చంపమంటారు? అందుకే ఆడే సావాలని కోరుకున్నాను. నీ కోరిక తీరినది. అందుకే ఇంత ఆనందంగా ఆడుతూ పాడుతూ ఉన్నావు. కమలపాలిక, ఏమైనా నీ సుగుణములు మెచ్చదగినవే. హిడంబుడు బలాఢ్యుడే, కానీ ఆ బలాఢ్యుని చంపిన మహాబలాఢ్యుడెవరో? చూస్తున్నాను స్వామి, చూస్తున్నాను. ఆ ఈరమూల రూపం ఇంకా నా కన్నుల ముందు కదలాడుతూ ఉండాలి. కండలు కంచు ముద్దలుగా కండ్లకు విందును చేసే నాకు గుండెల లోతున రగులు కోపము గంగగా మారిపారే. నిండకు కండు మీసముల నిండిన రోసము దండిగా
ప్రతాపమును నీ మాటల్లో బహుదిటవుగా నాకు గోచరించినది. అతనిది మోహన రూపము అనలేదు, వీర మోహన రూపము అన్నావు కదూ? అవును స్వామి, ఆ రూపము మోహనమే. మరి ఆ మోహన రూపుడే నీ మగడైనచో? అన్నతో పోట్లాడుతున్నప్పుడు ఊరక చూసినాను, కానీ ఊరు అడగలేదు, పేరు అడగలేదు స్వామి. నీవు అడగకపోయినాడేమి, చెప్పుటకే నేను వచ్చి ఉన్నాను కదా. విలాసము చెప్పమందువా, వివాహము చేసుకుందువా? స్వామి, మరి ఇప్పుడు వాళ్ళు ఎక్కడుండారు? అదిగో ఆ దూరముగా కనబడుతున్న వెదురు కుటీరములో పాండవులు తాత్కాలికముగా నివాసం ఏర్పరచుకుని ఉన్నవారు. భీమసేనుడు తన తల్లికి సోదరులకు కావలసిన కందమూలములు ఫలములు తెచ్చుకున్నటకై అమ్మా అప్పుడప్పుడు బయటికి వచ్చుచుండును. అది నీవు గమనించవలే, భీముని చేరవలే, నీ కోరిక తీరవలే. తల్లి, ఏమిటి ఈ దుస్తులతోనా, ఈ మోటు భాషతోనా? అట్లు కాదు, నేను నీ భాష మార్చదను, నీవు నీ వేషము మార్చుకోను. అంతకంటేనా? అట్టగే స్వామి, అట్టగే. దేవా శ్రీకృష్ణ, నీ అభిమతమునకు ఇడంది సమ్మతము కూడా చేకూరినది. ఇంకా నా ప్రయత్నము నెరవేరవలే. ఈమె నాలుకపై వాగ్దేవి వర్ధిల్లుగాక. పలుకున రాక్షసత్వమనుభావము సర్వము పోవుగాక. నలువ కలత్రమి అతివ నాలుక మీద వచించి జ్ఞానము నిలువగజేయుగాక. సవనీయ చరిత్ర లభించి కీర్తుల కలిగి చెజుచుగాక. సిరికాంతుని భక్తుని ఆత్మసాక్షిగా, ఆత్మసాక్షిగా. ధన్యురాలను గురుదేవా, ధన్యురాలను. వాణి కచ్చపి మీటి సర్వాణి సాక్షి, మీదు దీవెనల నుండి సమ్మోదమరల అక్షరాబ్దినలను మోచే అక్షయముగా. సిద్ధి పొందితి గురుదేవా, సిద్ధి పొందితి గురుదేవా, శిష్టభావా. జయ మధుసూదన
శ్రీనివాస, లక్ష్మీ హృదయ నివాస, నీ లీలలు అపూర్వము కదా. త్రేతాయుగమున నాటి రామావతారమున పరిసమాప్తము కాని పాపభారమునంతయు అవశేషము లేకుండా అంతము చేయుటకై ద్వాపరయుగమున కృష్ణావతారమున నీ తృష్ణ తీర్చుకున్నావు. పాండవ ప్రతాప ప్రాభవమును నిండుగా ఉపయోగించుకున్నటకై వారికి అండగా ఉన్నావు. పాండవ ప్రస్థానము నీ ఆలోచనల కాంతి మార్గముగా పయనించుతున్నది. భీమగిడంబిల ప్రేమ వివాహమై చెలువందగా శృతి చేసినావు. శత్రుదంతావల స్వప్న సింహములైన పాండురాజసుతుల ప్రతిభనెల్లా ఏకచక్రపురము వాకిట వాకిట భిక్షమెత్తడు స్థితినిచ్చినావు. నిండిపోతు భకుని ఖండించు వైనము వాయుసుతులకి చివరలినావు. మత్స్య యంత్రము వల్ల ద్రౌపదిని సతిగా పంచ పాండవ వరులకు పంచినావు. ధర్మస్థాపన కొరకు సత్కర్మ విడుల తరమే ఏదికైనను చేయ పురుష శ్రేష్ఠ. నారాయణ, బకాసురుని సంహారము సకాలంలోనే జరిగినది. కానీ బకాసురుని సోదరుడు అలంబాసురుడు అతి నీచుడు, పరమ దుర్మార్గుడు. తన అన్న బకాసురుని మరణమును సహించలేక వాడి మట్టు పెట్టిన భీముని చంపుటకై తన సహజ బలము చాలదేమో అని పరమేశ్వరుని గూర్చి తపము చేయుటకు సిద్ధపడి ఉన్నవాడు. ఈ నిజము నీవు ఆనాడే తెలిసి పలికితి. అది నేడు జరుగుతున్నది. ఇప్పుడు తెరివెయ్యది పురుషోత్తమ. 5 ఆయుధములందు అతి బలంబు ఉన్న ఆయుధము నీకు లేకున్న నాడు అట్టి లోటును తీర్చ ఇంకెట్టులయ్యా. ఇంకెవరి తరము నారాయణ నారాయణ. అర్థము కాని నీ లీలల గురించి ఆలోచించుట వ్యర్థం. జరిగినది నీవు తలచినది, జరుగుతున్నది నీ తలపన ఉన్నది, జరగబోవున్నది కూడా నీవు తెలుపున్నది. ఆహా ఆహా, నమో కృష్ణ నమో కృష్ణ. పౌరధర్మము ఆరోగ్య మర్మము రాజకీయము రణ విశేషము. పౌరధర్మము ఆరోగ్య మర్మము రాజకీయము రణ విశేషము. ముదమున పలుకు అధర్వణ వేదము, ముదమున పలుకు అధర్వణ వేదము. పదిలముగానే పదము పాడినది, పదిలముగానే పదము పాడినది, పదిలముగానే పదము పాడినది.
స్వభావ పరమ పావన దీనావన మించి లోకముల పాలించు వారికి దయ పంచటానికి తల వంచి విధేయతను అందించు వారికి దయ పంచటానికి అంచెలంచెలుగా అవతారములు దాల్చుట నీకే సాధ్యము కదా సర్వాంతర్యామి. అకారణముగా అణువంతైనను కీడు చేయవనుట నిర్వివాదాంశము కదా సర్వాంతర్యామి. దుష్ట సోమకు తలధునిమి వేదంబులు నడువ కొసగిన దీ బలుడవీవు కలుడు హిరణ్యాక్షు కడకేచి ధాత్రిని గాచిన అభయ ప్రకాశుడీవు ప్రహ్లాద జనకుని పరిమార్చగా నుంచి అర్ధమృగం పైన ఆజుడీవు వానర బలమును వసుధను ప్రకటించి దశకంధరుని గూల్చి తనరినావు దుష్ట శిక్షణ ఎంత పటిష్ట సరళి సలిపిన కూడా పాపము చలగుచుండే నేడు ఏ అవతారాన నిలిచి వెలసి ధర్మస్థాపన చేతువో ధర్మ పురుష భారతమున ప్రవేశించినది. నీకు సంక్రమించిన సహజాయుధము చక్రమునను అదృశ్యముగా నీ అరచేతి పైన పంచాయుధములున్నవని ఆ పంచాయుధములు పంచపాండవులని నిన్నెరిగిన వారే ఈ సత్యమును ఎరుగగలరు. 5 మందిన నీ ప్రేమ బాదుగొలిపి దుష్ట శిక్షణ కొరకు ఆ ఇష్ట సఖులా పంచ ప్రాణంబులంచు భావించినావు వారే పంచాయుధంబులై వరలగలరు. మనసు నాకు చెప్పిన ఈ నిజము నీ మనసులో ఉన్నదో లేదో ఏమైనా నీలో తెరుగగలనా లోకపాలక? వేణుగానము సరిగా ఈ సప్తస్వరములు వేణువును కళ్యాణమాడినట్లు అమ్మదనమును కమ్మపాలు త్రావినట్లు ఆహా రాగము ఎంత వైభవమును చాటుతున్నది. వినిపించినది రాగవైభోగము, మరి ఆహా ఆహా కనిపించినది రాగవైభోగము. వాసుదేవ వందనము వందనము. అభీష్ట సిద్ధిరస్తు. అనుకోని ఈ దర్శనమునకు కారణమేమిటి నీరజాక్ష? అనుకోని దర్శనమా? కాదే, నీవనుకున్న దర్శనమే కదా నారద. నేననుకుంటున్నా. ఏమనుకుంటుంది స్వామి? ఏమనుకుంటువో మరలా ఒకసారి అనుకో నారదా. ఏమైనా నీలో జరగగలనా లోకపాలక అంటిది. లోకపాలక అంటివా? అది నాకు గోపాలిక అనిపించి. సకల లోకములు సకల జీవరాశులను దేహమందుంచుకున్న గోవులను గాచి
గోపాలకుడ వైతివి అనినా గోపాలునిలో లోకపాలకుడు ఉన్నాడని అర్థము కదా స్వామి. నీకు తెలిసిన సత్యములు ఎన్ని ఉన్నను తెలియని సత్యం చెప్పుట ఉత్తమం అనిపించినది. తదుపరి భావన వినిపించినది, కారణము కనిపించినది. మహాభాగ్యము మధుసూదన, మహాభాగ్యము. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మమను గమ్యమునకు ఈ రెండు గమనములు అవశ్యం లేదు. అడిగిన వరములిచ్చుటకు ఆదిశంకరుడు ఉండగా దుష్టుల మిడిమేలపు దూకుడు కొనసాగుతూనే ఉంటుంది. అరుణకు బోలాతనమే దురితాత్ములకైన నిచ్చు దుష్టవరము వరమద బలులో వారిని దరుగుట నా ధర్మమనగ తప్పదు స్వామి. లయకారునికి స్థితికారునికి మధ్య లయమై ఉన్న ధర్మం ఇది. వరములిచ్చుట శివుని ధర్మము, ఆ వరం వికటించి చచ్చుట దుష్టుని మర్మం. ఆ దుష్టుని చంపుట నా కర్మం. కృతయుగము, త్రేతాయుగం, ఈ రెండు యుగములలో దుష్టత్వం ఎక్కువే, కానీ దుష్టులు తక్కువే. ద్వాపరమందట్లు కాదు, దుష్టత్వము ఎక్కువే, దుష్టులు ఎక్కువే. అర్థమైనది అబ్జనాభా, అర్థమైనది. ఆ రెండు యుగములలో ప్రతి దుష్టుని నీవే చంపినావు. ఈ యుగములో కొందరిని చంపినావు, ఇంకెందరినో చంపించబోతున్నావు. నారదా, మొదట నిన్ను జగడాల కారకుడనినా, తదుపరి జగత్ కళ్యాణ కారకుడు అందరు. ధన్యోస్మి దేవా, ధన్యోస్మి. నీవనుకున్నట్టు నా అరచేతిపై నున్న 5 వేళ్ళు 5 ఆయుధములే. ఈ ఆయుధములే పంచపాండవులు. ప్రాణమున్న ఈ ఆయుధములు ధర్మహానికి తలపడు వారితో తలపడుటకే ఉపయోగపడతాయి. ఈ పంచాయుధములు నా పంచ ప్రాణములే కాదు, నా పంచ ప్రాణములు కూడా. ఈ పంచాయుధములలో ఇప్పుడు ధర్మజ, భీమార్జున, నకుల సహదేవులలో భీమునకు ఒక విపత్తు సంభవించనున్న. నారాయణ నారాయణ, నడిపించు వాడికి వచ్చిన సమస్యను నడిచెడి వాడు తీర్చగలడా స్వామి? తీర్చగలడు నారదా. ధర్మ సంస్థాపనార్థం కురుక్షేత్ర సంగ్రామం జరగనున్నది. భీమార్జునులకు 2 విపత్తులు జరగనున్నాయి. ఆ విపత్తులను ఎదుర్కొనుటకు నిండు మగటిమి గల మహావీరుడు, అంతకు మించిన త్యాగధనుడు ఉద్భవించవలే. అతడు భీమసేనుని కుమారుడే అయి ఉండవలే. నారదా స్వామి, అతడు భీమసేనుని కుమారుడే అయి ఉండవలే. భీమసేనుని పరిణయమునకు సమయం ఆసన్నమైనది. దానికి మీరే నాంది పలకవలేదు. నేనా? నాకు అర్థము కాలేదు స్వామి. కాలమే అర్థము, అందున్న పరమార్థం వివరించగలదు నారదా. లీలమోహన, లీలామోహన, ఈ కృష్ణావతారములో అన్నీ లీలలే. ఆడుకో, ఈ వేడుకలో నా వంటి వాడిని వాడుకో. లీలల నేలువాడ అవలీలగా ఎట్టి సమస్యనైనా నీ లీలయే తీర్చు. బాల్యమున లీలలు కొల్లగా చూపినావు, లీల మనోజ్ఞ రూప కమనీయము శ్రేయము నీదు లీల. ఆ లీలయే ఇప్పుడు నెరపి, ఆ లీలయే ఇప్పుడు నెరపి లీనము చేయవే. దుస్తులందరి నీలమోహన, లైట్ అండి బావా సరసమున కట్లు పలికినాడా?
సత్యమే పలికినాడా ఏమో. ఈ పెళ్లి కళ అన్నమాట విన్నప్పటి నుండి నా హృదయంలో ఏదో తెలియని భావన మొదలవుతున్నాడు. తెలియని ఊహలేవో నన్ను తీయని భావనలో తేలగా తెలిసిన యౌవనమ్ము కడు తెంపరి అయి నన్ను వేపుచుండగను వలపు ఇదే సుమాయనుచు వంతను బాణే మనస్సు ప్రేమగా తలపున ఎద్దియో మధుర భావన నర్తనమాడెను. ఆహా, ఈ భావన ఎంత మధురముగా ఉన్నది. ఈ మధుర భావనకు యవ్వనము రథమై మనస్సును ఊహా ప్రపంచంలో ఊరేగించుచున్నది. ఏదో స్వరము, స్వరము కాదు, స్వరమునకు వరం వంటి స్వరం. వనకన్నయ్యో దేవకన్నయ్యో తిలకించదగాక. నీ స్వరమునేనా? ఎవరవు నీవు? మీరు నన్ను అడుగుచున్నారా, నా స్వరమును అడుగుచున్నారా? ఓ, గడుసుదానివే కాదు, సొగసరివి కూడా. వనకన్నగా అనుకుందును, లేకున్నా ఇంత అందము సొంతమై ఉండదు కదా. అసురకాంతను మాత్రం అందముగా ఉండకూడదా? అసురకాంతను అంటివా? ఆ సురకాంతను అంటివా? ఏమో అంటుంది, మరలా మరచితిని. నీవెవరో చెప్పనే లేదా? మీరు కూడా ఎవరో చెప్పలేదే. నేనా? నేను వలదు వలదు, చెప్పవలదు, నేను చెప్పగలను. ఐదుగురన్నదమ్ములకు ఆశ్రయమైనది వీరతత్వమే, ఐదు పయోధులే అనగా అచ్చరు ఏమీ లేదు సుమ్మా.
ఇదంతా నీకు ఎట్లు తెలియను? ఎట్లు తెలియను చెప్పకూడదా? నాకొక మహానుభావులు చెప్పినారు, మీరు నాకు తగిన వారని, నాకును కాదగిన వారని, నా కోరిక మీ చేరిక ఏకమైన ఈ జన్మకు రెండో కోరిక లేదు. నాకు ఒక మహానుభావుడు చెప్పినాడు, నాకు పెళ్లి కల వచ్చినదని, పెళ్లి ఆడు సఖియా సరసనే ఉన్నదని చెప్పినాడు. ఉన్నది కదా? ఉన్నది ఉన్నది, మనసు కూడా ఒప్పుకొనుతున్నది. నే కోరిన రవి చేద నా సొగసు నా వయసు నీకు అంకితం, నీకు అంకితం. మహానుభావులు కలిపిన ఈ బంధం ఇక పరిణామనకు సిద్ధము కావాలి. పరిణామ కన్నా ముందు పాణిగ్రహణం జరిగినది. పాణిగ్రహణం అనినా సగము పరిణయమైనట్టు. పట్టిన నా ఈ చెయ్యి ఏ గట్టి నిజము తెలిసినా విడవరు కదా. గట్టి నిజమా? ఏమిటా నిజము? నేను ఒక రాక్షస కన్యను ప్రభు. రాక్షసకాంతమా? అవును, మీచే మడయింపబడిన హిడింపుడు మాయన్న. మోసము చేసినావు కదే. లేదు ప్రభు, లేదు. నీ మోహన రూపం వీర పరాక్రమము చూసి మనస్ఫూర్తిగా మిమ్ము వరించినాను. ఇంతకాలము ఒక దుష్టునికి సోదరునై దుఃఖించినాను. వాడు అంత ముందుగానే ఆనందించినాను. మీ వీర పరాక్రమమును అభినందించినాను. నమ్మమందువా? నమ్మలేరా ప్రభు? నమ్మగలం. దుర్మార్గమును నిరసించిన నీ సుగుణము శ్లాఘనీయం. కృతజ్ఞతలు. నేను ఇప్పుడే పోయి మా అమ్మకు, అన్నకు, తమ్ముళ్లకు సంగతి చెప్పి వచ్చి నిన్ను తీసుకొని పోదు. మంచిది. నమ్మమందు అనలేదే. రోసములకు ప్రతిరూపమైన నీ మీసము మోసము చెయ్యదులే. గడుసు దానివే, పోయి వత్తును. మంచిది. స్వామి, ఏమి? మీ గద. అవును కదా. ఓహో, నాకు తగిన దానివే. పోయి వత్తును. మంచిది. జుమ్ జుమ్మని శృతిలో కమ్మగా పాడు దొంగిలించే పొగలు పోతు తుమ్మెగా.
శాంతము అమాంతము ఈ దినము నాకే సొంతము పులకించెను నా శాంతము అమాంతము ఈ దినము నాకే సొంతము పులకించెను నా శాంతము అనుపమానపురము వసంతము. ఈరనినాదం ఇది సూరనినాదం భీమసుతుడు ఈ ఘటోత్కజునికై విధియగిరించిన విజయ కీర్తనం వీరనినాదం. ఘటోత్కచుడు వీర ఘటోత్కచుడు శూర ఘటోత్కచుడు. ఈ ఘటోత్కచుడు వీర ఘటోత్కచుడుగానే మనకు తెలుసు. ఆ వీరత్వం వెనుక దాగిన మహాత్యాగం చాలా మందికి తెలియదు. శ్రీకృష్ణ భగవాన్ లీలలో కమలపాలిక పాత్ర అద్వితీయమైనది. కమలపాలిక భీమసేనులకు జన్మించిన వాడే ఘటోత్కచుడు. తన తండ్రి భీమసేనుని ప్రాణాలు కాపాడటానికి జన్మించాడు ఘటోత్కచుడు. తన పినతండ్రి అర్జునుని ప్రాణాలను కూడా కాపాడగలిగినాడు. ఆ మహావీరుని జన్మ కారణానికి తోరణమే శ్రీ టీజీవి కళాక్షేత్రము కర్నూలు వారు సమర్పించు శ్రీకృష్ణ కమలపాలిక పద్య నాటకం రచన పల్లెటి లక్ష్మీ కులశేఖర్, దర్శకత్వం శ్రీ పత్తి ఓబులయ్య. ఆశాంతం చూడండి, ఆశీర్వదించండి. అలంకాసురుని ఆగమనం అచ్చదిక్కుల సంచలనం. అన్నా బకాసురా, నేను తరిలలేని సమయమున ఒక నరుడు నిన్ను సంహరించినాడా? ఇది నీకు మరణాల భావమో నాకు పరాభవం. ఈ పరాభవమును భరించలేకున్నాను. నేను వధించిన వాణ్ణి వధించిన కానీ నా మది శాంతించదు. నేర్చుకున్నాను అగ్రయ. రాక్షసునిగా పుట్టి అక్షర వివిధరాని నిరక్షర కుక్షిని అక్షర నిక్షేపం చేసి విద్యలన్నీ నేర్చుకున్నాను. ఈ వైభవం నీకు చూపించవాలనుకొని వచ్చి చచ్చిపుచ్చిన నీ కాయంను చూచి గుండె గాయం చేసుకున్నాను. తెలిసిన దగ్గర వాడు భీముడు అని ఒక నరుడని, పాండవులలో రెండవ వాడని తెలిసినది. వాడు ఎంత బలవంతుడు కానిదే నీ ఎంత బలవంతుని చెప్పలేడు. అందుకే వానిని సంహరించు, వరము చేకూరుటకు, ఆ పరమశివుని మెప్పించుటకు తపోభూమికి పోతుంది. గండుడేను పెనుగండముగా భూమి నుండి నిండుగా కొండను వాళ్ళు భీమునికి మౌను తీసి మదమ్ము నెల్లడ పిడిగ చేసి ఆపకుని విందము వెట్టుదు వాని గుండె లేకుండిన మీసమెందుకిక లేకుండిన మీసమెందుకిక ఉండిన ఊడిన ఒక్కటే కదా. ఎవరో చిన్నది అందమైన ఈ వనము తన అందముతో ముద్దాడుచు ముద్దు ముద్దుగా ఇటే వచ్చుతున్నది. దరికి రాకముందే నా మదికి నచ్చుతున్నది. రానిము రానిము. చిలుక చిలుక
అబ్బా, ఎక్కడ తాగితివే? నా నాదులకు వర్తమానం పంపిమని పంపినాను. ఇంక నువ్వు రాయనటివేమి లేక వచ్చి ఏ చెట్టు చాటో గుట్ట చాటో తాగితివా? చిలుక చిలుక, నీ చిలుక వచ్చిన రాదు తెలియదు, కానీ ఈ చిలుక కోసం ఈ గోరు వంక ఈ వంకకే వచ్చినది. ఓ, నీ కంటికి నేను చిలుకలా కనిపించుచున్నానా? వలపు చిలకరించుచున్నావు. నీ ఏలిక కావాలనిపించి పోలిక కట్టండి. ఏలిక? నా ఏలిక బ్రేలిక కూడా సరిపోవు. పొమ్ము పొమ్ము, మగనాలితో చెలగాటము, మరణముతో చెలగాటము. మగనాలివా? ఎవరా మగడు? పిలిపించు. వాణిని మచ్చి కల్పించి నేను చేపట్టదు. ఓహో, కోరిక బాగుగా అన్నదే, చచ్చుటకు బహు ఇచ్చముగా అన్నట్లున్నావు. చచ్చుటకు కాదు నెచ్చలి, నీకు ముచ్చట నిచ్చుటకు. ఎందుకైనా పెళ్లి అయిన దానివైనను నా కళ్ళకు కన్నెవలే కనిపించుతున్నావు. మదనుడి మదిలో మెదిలిన మధుర భావన సుధతిగా నా ముందు కదులుతున్నది. నాలోని వలపు బలుపు నీ కులుకుపై గెలుపు సాధించవలని కోరుతున్నది. హృదయ కథగా నిలిచే కథన నా ప్రేమ వాగుగా కదలి నడిచే మొదలు ఎందుకో కసితో వధువుల పలిచే నన్ను మురిపించరాగదే సన్ను తాగి. గౌరవం కనులు కప్పినట్లున్నది. చూసిన రాక్షసులోనే ఉన్నావు. నా నాథుడు రాక్షస సంహారం ముందు రాటుతో వెళ్ళినవాడు. మర్యాదగా మరలిపోము. ఓ, అంతటి మన కదా ఆయన చెప్పులు పిలిపించు. వాణిని వసించి నిన్ను వరితును. చెప్పిన వినవా? మర్యాదగా మరలం, లేకున్నా నా నాథుడి చేతిలో నీకు చావు తప్పదు. అభ్యంతరపరచగంగనా, నీ మగడి గొప్ప మనగాడే కావచ్చు, కానీ ఆ మునగాడిని కొలగోట గొంతుకొని పరాక్రమవంతుడు. అందుకోసమైనా నా గురించి వినము. నేను అలంబాసుడను, బకాసుల వారి సోదరుడు. భీముడు అని ఒక నరుడు మా అన్నను చంపినాడు. వాణిని సంహరించుటకు బలముతో పాటు వరము కూడా అవసరమని తపస్సుకు పోవచ్చుంటిని. నిజమే, తపోభూమికి పోవటం ముందు తరుణి కవుగులు చేరకూడదు. అందులకే నిన్ను వదిలివేస్తున్నాను. ఆగో, ఇది తాత్కాలికమే, శాశ్వతం కాదు. తదుపరి కలుసుకుందాం. ఇతడు బకుని సోదరుడా? బకును చంపిన నా పతిని చంపుటకు బలము చాలక వరము కొరకు పోవచ్చున్నాడా? అసురుల తపస్సుకు ఆదిశంకరుడు కరుగక మానడు, వరం ఇయ్యక మానడు. అట్లయినా ఇక నా పతిని రక్షించుకుంటేట్లు, నా పతిని రక్షించుకుంటేట్లు. చిలుక వచ్చితివా? నా నాదులకు వర్తమానం ఇచ్చితివా? పలుకువేమి, నా నాదులకు వర్తమానం ఇచ్చితివా? నాథ, ఏమీ కలవరము, అన్నీ అపశకనంలే కనపడుతున్నవే. ఏమి చిలుక, పలుకవేమే? అదిగో అదిగో నా నాదు స్వామి. నాకెంతటి కలవరం తెలుసా? వచ్చినారా? వర్తమానం పంపిన పెద్దపా రాకుండా ఊరకుందువా? నేను ఊరకుండునా? మేము ఊరించి వార్త ఊరకుండునా? ఊరించి వార్త ఏమిటది? అది తదుపరి వినవచ్చును. నేను విన్నది నిజమేనా? ఏమిటా నిజం? ద్రుపదుని కొలువున స్వయంవరమున మత్స్యయంత్రములు ఛేదించి మీ తమ్ముడు అర్జునుడు ద్రౌపదిని చేపట్టినారట. ఆ పిదప అత్తగారి వచ్చో
కలిసి ఆ పాంచాల రాకుమారిని పంచపాండవులకు ఆలుని చేసినారట. అట 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 అది నిజమేనట. అయినా నాకును సంతోషమేనట. మరి ఈ వార్త ఏ వార్త? వాయుపుత్రుని బలమున వరదేవన్నా సర్వ సౌమ్యము మరి ఒక జన్మమునే నీకు సతి గర్భమందున మెదలుచున్నా నెలలు 9 మీద నా కల నిజము. అవును ప్రభు, నాలో పురుడు పోసుకుంటున్నవాడు పురుషధీరుడేనని తెలుసుకుంటుంది మనోనేత్రముతో. మీకింతటి శుభవార్త చెప్తుంది కదా, మరి నాకేమిత్తురు? నీకేమైనా ఇత్తురు. మాట ఇచ్చిన చాలు. ఇదే నా భాష. ప్రభు, మీ ప్రతిరూపమును నేను మోయిచున్నాను. వీడు పుట్టగానే మీకు కబురు పంపను. నేనే వాణ్ణి నీకన్నా మహావీరునిగా రూపుదిద్ది అన్ని విద్యలు నేర్పించి ఒక వీరునిగా మీ చేతికి అప్పగిస్తాను. చిత్రం. అంతవరకు నా కుమారుని నేను చూడకూడదా? కూడదు, చూడకూడదు. ఇది నియమం. నా ఆశయం పాండవులను కాపాడుటకు మీరుండవలను, మిమ్ము కాపాడుటకు నా కుమారుడు ఉండవలను. అట్లయినా ఇదే నా భాష చెల్లించుకుంటున్నాను. మీ గర్భాలంలో పెరుగుతున్న నా కుమారునికి ఇవే నా ఆశీస్సులు. జయము 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 నీ ఆశకు, జయము నాదు సుతుని జన్మమునకు, జయము వానికున్న జాతక కీర్తికి, జయము 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 జయము. అనకుడగు తన తన భావ నిగమాగమ భావ పాండవ వైభవానుభవ భావకు భావనైనా నన్ను భాయని భావకు భావమందు సంభావనయేమో సంగుదును భావయమోయగలేని ప్రేమలను సేవన కూర్చ